గ్రంథం బైబిల్ నుంచి ఎఫ్సీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలని మనం చదువుకుందాం. మొదటి వచనం మీరు చదవండి. ఎఫ్సీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రెండవ వచనం నేను చదువుతున్నాను. మీరు పిలువబడిన ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. మరొక వాక్యాన్ని చదువుదాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మనందరం కలిసి చదువుకుంటాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 194వ పేజీ 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం ఆత్మ నడిపింపు కొరకు. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీరు ఎంత మంచి దేవుడు ప్రభు. మీ ఔన్నత్యం ఎంత గొప్పది. మట్టి మన్ను దుమ్ము ధూళిని మీరు ప్రేమించి అయా ఉన్నత స్థలాల్లో నిలవబెట్టే ఉద్దేశంతో ఉన్నతమైన లక్షణాలని మాకు నేర్పించడానికి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా మేము ఉండడానికి, ఉన్నతమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నతమైన ఒక జాతిగా, ప్రజగా, నీ సొత్తుగా ఏర్పరచబడిన వంశంగా మేము ఉండడానికి మీరు కలిగిన ప్రణాళికను బట్టి, మీకున్న ఉద్దేశాలను బట్టి, మీ ఆలోచన సరళను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. నిలబడిన దాసుడేపాటి వాడు ఎరిగిన దేవుడు గనక అయా నీ ఉద్దేశాలు చదువుబడిన లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామం మహిమపరచబడేలా మా జీవితాలు ఉండడానికి నీ ఆత్మ ద్వారా మీరే మమ్మల్ని సంధించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 9వ వచనం. మన క్రియలను బట్టి కాక మనం చేసిన మంచి పనులను బట్టి, మనకున్న మంచి పేరును బట్టి, మనకున్న మంచి అలవాట్లను బట్టి, మనం నడిచే మంచి నడకను బట్టి, లేదు మనం మంచి, నేను మంచోడినే అనుకుంటున్న మన అంతరంగాన్ని బట్టి, మన అభిప్రాయాన్ని బట్టి దేవుడు మనల్ని పిలవలేదు, మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఏ మానవుడు కూడా నేను మంచివాడిని అని అనుకుంటే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. బైబిల్ ఆ మాటలు చెప్తా ఉంది. మన క్రియలను బట్టి కాక, మనం చేసిన ఏ మంచిని బట్టి కాక దేవుడు మరి ఎలా పిలిచాడు అని అంటే, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి. 10వ వచనంలో ఉంది, తన స్వకీయ సంకల్పమును బట్టి. స్వకీయ సంకల్పం అంటే తన సొంత ఉద్దేశం, తన సొంత ఆలోచన, తన సొంత ప్రణాళిక. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం చొప్పునే మనల్ని పిలుచుకున్నాడు. మనకేదో ఉద్దేశాలు ఉంటే, మనకు ఏదో ఆలోచనలు ఉంటే, మనకేదో భక్తి ఉంటే, మనకేదో దేవునికి ఇష్టంగా జీవించాలని ఉంటే, లేదా మనం ఆశీర్వదింపబడాలి అనుకుంటే, మనం దీవింపబడాలన్న ఆశ ఉంటే మనల్ని పిలవాల దేవుడు. తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తన ఆలోచన బట్టి, తన సొంత ఉద్దేశాన్ని బట్టి ఆయన పిలిచాడు. ఇది బైబిల్ చెప్తా ఉంది.
ఎలా పిలిచాడు అని అంటే 10వ వచనం 4వ మాటలో ఉంది చూడండి, 4వ లైన్లో. తన కృపను బట్టి దేని బట్టి పిలిచాడంట? మొదటిది తన స్వకీయ సంకల్పాన్ని బట్టి పిలిచాడు. రెండవది తన కృపను బట్టి మనల్ని పిలిచాడు. ఏంటి ఆ కృప అంటే, మనం అయోగ్యులం, ఆయనకి సంకల్పం ఉంది మనల్ని పిలవాలని. కానీ ఆ ఉద్దేశానికి తగినట్టుగా, ఆయన ఆలోచనకు తగినట్టుగా, ఆయన ప్రణాళిక తగినట్టుగా ఏ మానవుడు భూమి మీద లేడు. అందరూ చెడిపోయారు, అందరూ పాపం చేశారు, అందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు, అందరూ మోసగాళ్లే. ఇలాంటి తప్పుడు మార్గంలో ఉన్నటువంటి మానవుణ్ణి మరి తను పిలవాలని కోరుకున్నాడు, ఆయన సంకల్పించాడు. మరి తన సంకల్పం నెరవేర్చడానికి ఏం చేశాడంటే తన కృపను ఉపయోగించాడు. ఏంటి ఆ కృప అనంటే, యేసుక్రీస్తు అనే కృపను మనకి ఉచితంగా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అనే కృపను నీకు నాకు ఉచితంగా అనుగ్రహించడానికి తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నీకోసం నా కోసం ఉచితంగా బలిగా అర్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది కృపను బట్టి పిలవటం అంటే. అయోగ్యులు మనం అర్హత ఇవ్వడానికి, అర్హులుగా చేయడానికి, యోగ్యులుగా మార్చడానికి, తన పిలుపుకి యోగ్యులుగా, తన బిడ్డలుగా పిలువబడడానికి అర్హులుగా చేయడానికి దేవుడు తన కృపను బట్టి, అంటే యేసుక్రీస్తుని మన కోసం బలియాగంగా ఇవ్వడాన్ని బట్టి మనల్ని పిలుచుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడు పిలిచాడు? నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాను, దానికి జవాబిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది మన క్రియలను బట్టి కాదు, రెండవది తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, మూడవది తన కృపను బట్టి, నాలుగవది ఎప్పుడు పిలిచాడు అని అంటే అక్కడే రాయబడింది 9వ వచనం 2వ లైన్. అనాది కాలముననే. ఎప్పుడు పిలిచాడంట? అనాది కాలం. నువ్వు ఇంకా పుట్టకముందే, మన ఊహకు కూడా అందదు ఈ ఆలోచన. నువ్వు ఇంకా పుట్టకముందే, నువ్వే కాదు నీ చుట్టూ ఉన్న మనుషులు పుట్టకముందే, నువ్వు ఉన్న భూమి పుట్టకముందే, నువ్వు చూస్తున్న ఆకాశం కూడా పుట్టకముందే, ఇవన్నీ కలగజేయబడకముందే దేవుడు అనాది కాలమందే నిన్ను పిలవాలని ఇష్టపడ్డాడు. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది నా ఆలోచనకు కూడా అందనటువంటి ప్రణాళిక. ఇది అనాది కాలముననే దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని ఏం చేశాడు అంటే పిలిచాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు మనల్ని అలా అనాది కాలంలోనే రక్షించుకోవడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం ఇక్కడ రాయబడింది. ఎందుకు రక్షించుకున్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు రక్షించుకున్నాడు? నేను కొన్ని మాటలు చెప్పాను. ఎందుకు రక్షించుకున్నాడు? తన సంకల్పం నెరవేర్చబడడానికి, తన చిత్తం నెరవేర్చబడడానికి, తన ఆలోచన సఫలం కావడానికి, తన ప్రణాళిక నెరవేర్చబడడానికి నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. మీరు చీపురు ఎందుకు తెచ్చుకుంటారు? ఇంటికి ఊడ్చుకోవడానికి. బట్టలు ఎందుకు తెచ్చుకుంటారు? వేసుకోవడానికి. అంతేనా? ఆయన ఎందుకు రక్షించుకున్నాడు? తన ఆలోచన సఫలం చేసుకోవడానికి, తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, తన ప్రణాళిక అమలుపరచడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. బైబిల్ చెప్తుంది, చెవి గలవాడు వినే చెవులుంటే ఇది మీకు అర్థం కావాలి. వినే చెవులుంటే ఇది మనకు అర్థం కావాలి. నా ఆలోచన చొప్పున, నా ఇష్టం చొప్పున, నా కోరిక చొప్పున, నా అవసరాల చొప్పున జీవించడానికి దేవుడు నన్ను రక్షించుకోలేదు, పిలవలేదు. నా కోసం పిలవలేదు దేవుడు. నా ఆశలు, నా శరీర కోరికలు, నా ఇచ్చలు, నా అవసరాలు, నా ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నేను పిలువబడలేదు. మరి దేనికి అనంటే ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి, ఆయన ప్రణాళిక అమలుపరచడానికి, ఆయన ఆలోచన సిద్ధింపజేసుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిది, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే తన సొంత ప్రణాళిక నెరవేర్చుకోవడానికి. ఇది ఆన్సర్. రెండోది, దేని ద్వారా రక్షించుకున్నాడంటే తన కృప ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. దేని ద్వారా రక్షించుకున్నాడు? చెప్పాలి. దేని ద్వారా రక్షించుకున్నాడు? తన కృప ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. దేనికి రక్షించుకున్నాడు? తన సొంత ఉద్దేశం నెరవేర్చబడడానికి రక్షించుకున్నాడు. ఇన్నిసార్లు పదే పదే ఎందుకు ఆ మాటల్ని
మీ చేత చెప్పించడం మళ్ళీ నేను చెప్పడం చేశానంటే ఇది మెసేజ్, టోటల్గా మెసేజ్ యొక్క టైటిల్ ఇది. అంటే దీని ఉపోద్ఘాతం అంటారు కదా, అది దీని ప్రారంభం ఏంటంటే ఈ మెసేజ్కి ఇదే మూలం. దీని నుంచే మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మానవుని యొక్క భ్రమ ఏంటంటే నా కోసం అనేది బాగా మనకి ఒంట్లో పేరుకుపోయింది. ఆ భావం ఏదన్నా చేస్తే నా కోసం ఏంటి, ఏదన్నా చెయ్యాలి అంటే మరి నా కోసం ఏంటి, నా కోసం ఏంటి అనేది బాగా మనకి పేరుకుపోయింది. అది అయితే నా కోసం కాదు నా జీవితం, దేవుని కోసం అనేది మనం గ్రహించడానికే ఇంత గుచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఏంది ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, నీ పట్ల నా పట్ల ఆయన ఆలోచన ఏంటి అంటే అన్నీ కాదు కానీ కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి, కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి, 2-3 ఇక్కడ రాయబడిని మనం చూద్దాం. చదవండి ఎవరన్నా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఏం చేయాలంటండి, ఒకసారి నా వైపు చూడాలి అందరూ. ఏ బంధం ఉండాలంట? మీకు భార్యాభర్తల బంధం ఉండుంటుంది ఇంట్లో. అలానే మీ ఇళ్లలో సహోదరుల మధ్య, అక్క చెల్లెల మధ్య బంధం. అలానే తల్లి తండ్రి బిడ్డల మధ్య బంధం ఉండుంటుంది. అలానే అన్నలు తమ్ముళ్ళ మధ్య, ఇలా రకరకాల బంధాలు మనం కుటుంబ వ్యవస్థలో కలిగి ఉన్నాం. ఇది మనందరికి తెలుసు. అయితే ఆ బంధాల్లో ఏముండాలి అని బైబిల్ చెప్తా ఉందంటే దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ బంధాల్లో సమాధానం. ఆ బంధాల్లో ఏముండాలండి? సమాధానం ఉండాలి. నాకేం పెట్టావు పెళ్ళైన కాడి నుంచి? ఏం పెట్టలా. ఇది బంధానికి సూచన కాదు. ఏందయ్యా నువ్వు సంపాదించేది? ఇంట్లో చాలకుండా తెస్తావని చెప్పి సనగటం బంధం కాదు. అలానే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు లేనిపోని అనుకోవడం, సమాధానం లేకుండా జీవించడం, అది బంధం కాదు. కానీ మనం లోకంలో చూస్తాం, చాలా కుటుంబాల్లో పైకి కుటుంబాలుగా కనపడతాయి కానీ సమాధానం అను బంధం వాళ్ళ మధ్య ఉండదు. ఇది లోకంలో మనం చూస్తాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, లోకం అలా ఉంది, లోకానికి మిమ్మల్ని వేరుగా చేశాను, ప్రత్యేకపరిచాను, కనుక నా బిడ్డలుగా, నా పరిశుద్ధ జనంగా మీరు ఎలా ఉండాలి అంటే సమాధానం అను బంధం మీరు కలిగి ఉండాలి. ఏమండి, అభిప్రాయ భేదాలు రావా? ఇద్దరు అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయా? ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయా? ఒక పరిస్థితిని, ఒక విషయాన్ని చూసినప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారా అంటే ఆలోచించరు. తప్పనిసరిగా భిన్నంగా ఆలోచిస్తారు. భిన్నంగా ఆలోచించడానికే దేవుడు కుటుంబాన్ని, అంటే భార్యాభర్తలను ఏర్పాటు చేశాడు. భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించినప్పుడు ఏం జరుగుద్దంటే ఈ కోణంలోంచి ఒకళ్ళు, ఈ కోణంలోంచి ఒకళ్ళు ఆలోచించినప్పుడు వాటిల్లో ఏదన్నా లోపాలు ఉంటే, ఎవరు చెప్పిన సలహాల్లోనైనా సరే ఆలోచనలైన లోపాలు ఉంటే వాక్యం దగ్గరకు వచ్చి ఆ లోపాలను సరిచేసుకొని సమాధానపడి, సమాధానకర్త అయిన దేవుడు సమాధానం ఇచ్చేటువంటి వాక్యానికి లోబడి సత్యానికి తగ్గించుకొని సమాధానంతో ఆ కుటుంబ బాంధవ్యం కొనసాగడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను, అలానే సంఘ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘంలో ఏముండాలండి? సంఘంలో ఏ బంధాలు ఉండాలా? విశ్వాసుల మధ్య ఉండాల్సిన బంధం ఏంటి? సమాధానం. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు పడట్లేదు అనుకో, అసలు మొహం చూడటానికి ఇష్టపడట్లేదు అనుకో, దాన్ని ఏమంటాం చెప్పండి? చాలామంది పెద్దల్లో సమాధానం ఉండదు. అంటే వాస్తవాలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చాలామంది పెద్దల్లో సమాధానం ఉండదు, పైకి మాత్రం ప్రైజ్లాడు చెప్పుకుంటారు. దేవుడు అంటాడు వేషధారణ అంటాడు, కపటం అంటాడు. చాలామంది విశ్వాసుల్లో సమాధానం ఉండదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. స్థితిని బట్టి, స్థాయిని బట్టి, రకరకాల వాటిని బట్టి అంతరంగంలో శరీరానికి చావరు. బైబిల్ చెప్తుంది బంధాలు ఎలా ఉండాలి అంటే సమాధానంతో ఉండాలి. అది దేవుడు పిలుచుకున్నందుకు.
దేవుని యొక్క సంకల్పం అది, దేవుని యొక్క ఉద్దేశం అది. ప్రతి బంధంలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. తప్పదు అన్న బంధాలు ఉన్నాయి, తప్పదు అన్నట్టుగా ఉంటాయి బంధాలు. ఏదో అడ్జస్ట్ కావాలి కదా మరి సంసారం అన్నాక అన్నట్టుగా ఉంటాయి. నా తలరాతండి, నా తలరాత ఇట్లాంటివాడు దొరికాడు, లేదా ఇట్లాంటిది దొరికింది, ఇలా ఉంటాయి బంధాలు. ఇలాంటి బంధాలను దేవుడు ఇష్టపడడు. అది ఆయన ఆలోచన కాదు, అది ఆయన సంకల్పం కాదు. సంబంధాలు ఎలా ఉండాలి అంటే సమాధానంతో ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చెప్తా ఉన్నప్పుడు మీ సంఘంలో, మీ కుటుంబంలో మీ బంధాలు సమాధానంగానే ఉన్నాయా? ఇవి పరిశీలించుకోవాలి. మన మధ్య ఏముంది? క్రీస్తు శరీరము రక్తం మన మధ్య ఉండే కృపది, కృప. అయోగ్యులు మనం, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందడానికి మనం అయోగ్యులం. అయోగ్యులకి తన కృపను బట్టి, తన సంకల్పాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? యోగ్యత ఇచ్చాడు. ఆ యోగ్యతని మనసులో ద్వేషం ఉంచుకోవడం వల్ల, మనసులో సమాధానం లేకుండా బతకడం వల్ల, మనసులో వేరు అభిప్రాయాలు కలిగి ఉండడం వల్ల ఆ సమాధానం లేకుండా కనుక బంధాల్లో కొనసాగితే అది దేవుడు కోరుకునేటువంటి బంధం కాదు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది మొదటిది. ఒకసారి మీ కుటుంబాలని మీరు ఆలోచించుకోండి. భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అలానే సంఘం సభ్యుల మధ్య సమాధానం అనే బంధం ఉందా? ఇది దేవుడు పిలిచినందుకు. నిన్ను దేవుడు ఎందుకు పిలిస్తే నువ్వు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఒకరోజు లెక్క అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. రెండోది చదవండి. ఆత్మ కలిగించు ఐక్యము. ఐక్యత ఉండాలి. దేంట్లో అంటే ఎదుటోడిని తప్పు పట్టడంలో కొంతమంది ఐక్యం అవుతారు. ఎదుటోళ్ళలో తప్పు బలహీనత పట్టుకోవడానికి కొంతమంది ఒక్కటవుతారు. ఈ ఐక్యత కాదు దేవుడు చెప్తా ఉంది. ఎదుటోళ్ళలో లోపాలు కనుక్కోవడానికి, ఎదుటోళ్ళలో బలహీనతలను చూపించడానికి, ఎదుటోడిని నువ్వు సరైనోడివి కాదు అని చెప్పడానికి చాలామంది ఐక్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రభుత్వంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఐక్యం అవుతారు వాళ్ళందరూ. దేనికి? అధికార పక్షంలో ఈ ఉన్నాయి అని చెప్పడానికి. అది లోకం. కానీ సంఘంలో, కుటుంబంలో ఎలా ఉండాలంటే ఇది ఆత్మ కలిగించే ఐక్యత ఎలా ఉండాలంటే దేవుని యొక్క సత్యం చేత ఐక్యం కావాలి. దేవుని యొక్క సత్యం ఏం చేయాలంటే ఐక్యపరచాలి. ఎదుటోడి లోపం చూపించే ముందు ఆ లోపం నాలో కూడా ఉంది అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది, నీ కంటిలో దూరము నెంచక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు? ఇది బైబిల్ చెప్తా ఉంది. ఐక్యత ఎలా రావాలి అంటే ఆత్మ ద్వారా, దేవుని వాక్య సత్యం ద్వారా రావాలి. నీ సొంత ఆలోచనల ద్వారా వచ్చే ఐక్యత కాదు. కానీ చాలాసార్లు కుటుంబాల్లో, సంఘంలో ఎలాంటి ఐక్యతలు ఉన్నాయంటే ఎదుటి వాళ్ళని విమర్శించడానికి, వాడి లోపాలు బయటపెట్టడానికి, ఇంకా పడగొట్టడానికి, తప్పు ఎంచడానికి, ఇలాంటి ఐక్యతలు అవి మంచివి కాదు. అది కుటుంబంలోనైనా సంఘంలోనైనా. ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత. ఇది మంచిది, ఇది దేవుడు అందుకే పిలిచాడు అని వాక్యం చెప్తా ఉంది. మూడోది ఏముండాలంట? ఐక్యత కాపాడుకోవటంలో ఏముండాలంట? ఎక్కడైనా నేను డీవియేట్ అవుతున్నానా? సంఘాన్ని నా వల్ల ఏమన్నా డీవియేట్ చేస్తున్నానా? సంఘంలో జరిగేటువంటి పరిచర్యకి నేను ఆటంకంగా ఉండే విధంగా నేను ఉంటున్నానా లేదా అనేది ఆలోచించుకోవాలి. అలానే కుటుంబం కూడా, నా వల్ల కుటుంబానికి ఏమన్నా నష్టం కలుగుతుందా? నా వల్ల కుటుంబ అభివృద్ధి దెబ్బతింటుందా? కుటుంబంలో సంతోషం, సమాధానం, సంతృప్తి, శాంతి, నెమ్మది నా వల్ల ఏమన్నా పోగొట్టేవాడిగా నేను ఉంటున్నానా? చల్లాచెదురు చేసేవాడిగా నేను ఉంటున్నానా అనే ఆ ఆలోచన ప్రతి విశ్వాసికి ఉండాలి. అలా ఏం చేయాలంటే ఐక్యతని కాపాడుకోవడంలో ఏముండాలంట? శ్రద్ధ ఉండాలి. ఎగ్జామ్ రాసేవాడికి ఏముండాలా? చదవాలన్న శ్రద్ధ ఉండాలి కదా. వంట చేసేవాళ్ళకి ఏముండాలా? ఇంట్లో వాళ్ళకి రుచికరంగా పెట్టాలి అనే శ్రద్ధ ఉండాలి కదా.
ఏదో ఒకటిలే వాళ్ళని వాళ్ళ వాళ్ళ పళ్ళెంలో అంత అంత పడేస్తే సరిపోద్ది, ఒక ముద్ద పెడితే సరిపోద్ది అనుకుని వండితే అది వంట కాదు. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అలానే ఇంటి యజమానికి కూడా కుటుంబ పోషణ నిమిత్తమై సరిపోయినంత సంపాదించాలి అనే శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఒక అతను మా స్కూల్లో కాపలాదారు వాచ్మెన్ ఉన్నాడు. తనకి 4 పిల్లలు. ఈ వాచ్మెన్ ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులన్నీ సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడు, ఇంట్లో పైసా ఏడు. ఆ జీతం రోజు వాళ్ళ ఆవిడ వచ్చింది, మా హెచ్ఎం దగ్గరకు వచ్చి ఆవిడ అడుగుద్ది, ఆయనకి జీతం ఇస్తే ఇంట్లో పైసా వేయట్లేదు, పిల్లలు 4 ఉన్నారు అని ఆమె చెప్పుద్ది. చెప్తే సరే ఆయన పిలిచి అడుగుద్ది, ఏంది పైసా ఇవ్వట్లేదంట, నేను ఈమెకి ఇస్తున్నానని. వాడు ఊరుకోడు, నాది నాకు ఇవ్వాలంటాడు. ఏందిరా అంటే, నేను కనమన్నానా, దేవుడు ఇచ్చాడు, ఆయన్ని అడగమను అంటాడు. చాలా తెలివిగా చెప్పాను అనుకుంటాడట. శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదు. కుటుంబం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ ఉండాలి. విశ్వాసులుగా శ్రద్ధతో ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. నా సంఘం అనేటువంటి ఆ శ్రద్ధ, ఆ ఇంట్రెస్ట్ ఉండకపోతే సంఘం అభివృద్ధి కాదు. నా కుటుంబం అనేటువంటి శ్రద్ధ లేకపోతే ఆ కుటుంబం అభివృద్ధి కాదు. పరిచర్య పట్ల, సేవ పట్ల, జరిగే కార్యక్రమాల పట్ల ఇది మాది అనే శ్రద్ధ ఉండాలి, ఆ ఐక్యత ఉండాలి. ఇప్పుడు రేపు 12వ తారీఖు మనకి యూత్ రిట్రీట్ జరగబోతూ ఉంది. ఒకసారి గమనించండి, సంఘంగా మన సంఘంలో జరగబోతూ ఉంది. మన సంఘాలన్నిటికీ ఇక్కడే జరగబోతూ ఉంది. అయితే దాంట్లో మీ పాలేంది, మీ బాధ్యత ఏంది, మీరు చూపే శ్రద్ధ ఏంది? కనీసం మొట్టమొదటిగా కనీసం ప్రార్థన చేయాలి, కనీసం ప్రార్థన చేయాలి. రెండవది, యవనస్తులు ఎవరన్నా మీ ఇంటి చుట్టుపక్కల మీ బంధువుల్లో మీ పిల్లలు ఉంటే వాళ్ళని తప్పకుండా పంపించాలి, ప్రోత్సహించి పంపించాలి. ఇది బాధ్యత, ఇది శ్రద్ధ. అది ఐక్యత అంటే, అది ఐక్యత అంటే. అలానే ఒకవేళ సమయం ఉంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు వచ్చి ఏదన్నా పని ఉంటే నేను చేస్తాను అని పెద్దలతో చెప్తే, ఏదన్నా పని ఉంటే తప్పకుండా చెప్తారు. లేదు, ఒక మూల కూర్చొని చక్కగా ప్రార్థన చేయొచ్చు. జరిగే కార్యక్రమం చక్కగా వాక్యం అందించే దాసులు ఆత్మతో నింపబడి చక్కగా పరిచయం చేయాలి. యవనస్తులకు ఎంతో సత్యం అర్థం కావాలి, సత్యాన్ని అనుసరించే జీవితం జీవించాలి అని ఆ శ్రద్ధతో ప్రార్థన చేయాలి. ఇది ఐక్యత అంటే, ఇది ఐక్యత. కుటుంబంలో భర్త ఆమె చూసుకుంటుందిలే అని తన మీద వదిలేటే భర్తలు ఉన్నారు, ఆయన చూసుకుంటాడులే అని వదిలేసేటువంటి భార్యలు ఉన్నారు, మా అమ్మా నాన్న చూసుకుంటారులే అని వదిలేసే పిల్లలు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ కుటుంబ అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం ఆ కుటుంబానికి శ్రద్ధ ఉండాలి. ఆ బిడ్డలందరూ, దాంట్లో ఉన్న సభ్యులందరూ పనిచేయాలి, పరిచయం చేయాలి, త్యాగం చేయాలి, కష్టపడాలి, సేవ చేయాలి. అలానే సంఘంలో కూడా అంతే, సంఘంలో కూడా అప్పుడే సంఘం అభివృద్ధి చెందేది. అందుకు మనల్ని పిలుచుకుంది దేవుడు, అందుకు సంఘాన్ని ఇచ్చింది దేవుడు. ఊరికే ఇవ్వాల దేవుడు. ఆదివారం వచ్చి హాజరేసుకొని పోతే అది సంఘం కాదు. మీరు కనీసం మీరు ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి, ప్రభు సహాయం చేయి. దానికేం ఖర్చు కాదు కదా, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే చేయాలి తప్పనిసరిగా. ఆ తర్వాత చూడండి, ఏం చేయాలంట, ప్రేమతో ఒకరినొకడు ఇంకోసారి అను ఆ మాట, ఇంకోసారి అను ఆ మాట అని భర్త అనకూడదు. ఏంది చెయ్యెత్తుతున్నావు, మా నాన్న పిలుస్తా అనకూడదు భార్య. సహించాలి, సహించాలి, సహించాలి. ప్రేమతో. ఆ సహించడం కూడా ఎలా సహించాలంట, ప్రేమతో సహించాలి, ప్రేమతో. సంఘంలో అదే ఉండాలండి, సంఘంలో అదే ఉండాలి. ఒకరినొకరు సహించాలి. ఎవరన్నా నష్టం చేశారు, లేదా ఒక మాట తూలారు, లేకపోతే నిన్ను పలకరిద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు సరైన భాష ఉపయోగించాల, ఒక అపార్థం వచ్చేటువంటి భాష ఉపయోగించారు. సహించు, ఏం పర్లా, సహించు. సహించు వారు ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది. సహనం చాలా మంచిది. సహించువాడవైతే ఏలుదువు అని రాయబడింది తిమోతి పత్రికలో. ఏలడానికి అర్హత ఏంటంటే సహించడం, సహించడం. సహించేవాడు ఎట్ట వెళ్తాడు మనకు అనిపించుద్ది. లోకంలో ఎక్కడ కనపడరు. ఎదిరించేవాడు, తిరుగుబాటు చేసేవాడు,
ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు, దౌర్జన్యం చేసేవాడు, పెత్తనం చేస్తాడు, సహించేవాడు, తొక్కివేయబడతాడు లోకంలో. కానీ క్రీస్తు నిమిత్తం దేవుని పిలుపుని బట్టి, దేవుడు నన్ను రక్షించుకున్నాడు తన కృపను బట్టి, నేను పరిశుద్ధమైన జనం గనక, ఆయన స్వకీయ సంపాద్యం గనక, ఆయన అనాది కాలంలో నన్ను పిలిచాడు గనక, ఇంత గొప్ప యోగ్యత నాకు ఇచ్చినందు దేవుని బట్టి నేను అది ఆ మాట సహిస్తాను, ఆ కార్యం సహిస్తాను, ఆ మోసం సహిస్తాను అని నువ్వు సహిస్తే ఏం జరుగుద్దంటే నిన్ను ఏలేవాడిగా దేవుడు చేస్తాడు. యోసేపు సహించాడు అన్నల అన్యాయాన్ని, దేవుడు ఏలేవాడిగా చేశాడు. అలానే సొంత అన్న ఎలియాబు దావీదుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, దావీదు సహించాడు. సౌలు తరివాడు, దావీదు సహించాడు. అందుకే ఇశ్రాయేలులకి అధిపతిగా దావీదు కాగలిగాడు. 42 సంవత్సరాలు అద్భుతంగా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని. అద్భుతం అది. సహించడం మంచిది. అది ఎలా అంటే పంటి బిగున కాదు, తప్పదన్నట్లుగా కాదు, ఎలాగోలాగా అని కాదు, ప్రేమతో సహించాలి. ఇది బైబిల్ చెప్తా ఉంది. ప్రేమతో. ఆ తర్వాత చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, ఎలా అంట తగినట్లుగా ఏం చేయాలా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం అంటే తగ్గింపే. వినయం అంటే తగ్గించుకోవడమే. ఎవరన్నా ఒక మాట అన్నారు, తగ్గించుకోవాలి, వినయంగా ఉండాలి. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నాకు చెప్పే అంత ఉందా నీకు, ఇలాగా అనుకోవాల్సిందే. తగ్గించుకోవాలి, వినయం కలిగి ఉండాలి. ఆ వినయం ఎలాంటిదంటే దీర్ఘశాంతంతో వినయం చూపించాలి. ఎన్నిసార్లు ఇక నేను ఓర్చుకొని అనకూడదు. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమలాడుకుంటున్నాడండి పౌలు. ఎందుకు బతిమలాడుతున్నాడు? పిల్లల్ని ఎందుకు బతిమలాడుతాను చెప్పండి? అన్నం తినమని, చదువుకోమని, నిద్రపోరా అని కదా పిల్లల్ని బతిమలాడాల్సి వస్తుంది. ఎందుకు బతిమలాడుతా అంటే వాడి క్షేమం కోసం, వాడి మంచి కోసం, వాడి బాగు కోసం. అలానే పౌలు కూడా మనల్ని బతిమలాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆయన స్వకీయ సంపాద్యం మనం, ఆయన తన కృపను బట్టి మనల్ని పిలుచుకున్నాడు. తన ఉద్దేశాలు, తన ఆలోచనలు, తన ప్రణాళిక మన పట్ల నెరవేర్చుకోవడానికి దేవుడు అనాది కాలంలోనే మంచి ఉద్దేశం కలిగి నన్ను పిలుచుకుంటే, అయోగ్యులమైన మనకి యోగ్యత ఇస్తే మనం లోకంలాగా బతకూడదు. ఎలా ఉండాలి అంటే సమాధానం అను బంధం ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలి, దాంట్లో శ్రద్ధ ఉండాలి, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి, దీర్ఘశాంతంతో కూడిన వినయం ఉండాలి, సాత్వికంతో నడుచుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా పౌలు నన్ను బతిమలాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా జీవించడానికి మనం సిద్ధపడి జీవించాలి. ఇలాంటి జీవితాలే క్రైస్తవులు కలిగి ఉన్నప్పుడు, విశ్వాసులు కలిగి ఉన్నప్పుడు బయట లోకానికి నీవు నేను కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉంటాం. భోజన పదార్థాల్లో ఉన్న రుచినిచ్చే ఉప్పులాగా ఉంటాం. అది క్రైస్తవ జీవితం అంటే. నన్ను ఎందుకు అనాలి, నేను మాట పడను, నేనంటే ఏమనుకుంటున్నారు, నన్నే ఇలా అంటారా, నాకే ఇలా చేస్తారా, నేను ఊరుకోను, నేనంటే ఏందో తెలుసా, ఇవన్నీ లోకపు మాటలు అయ్యి, దేవుని మాటలు కాదు, దేవునికి సంబంధించినవి కాదు. సహించుకోవాలి, ప్రేమతో సహించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. దేవుని వాక్య అధికారానికి లోబడి సత్యం ఏం చెప్తుందో దానికి విధేయతతో, వినయంతో మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యాన్ని చొప్పున జీవిస్తే దేవుడు మహింపరచబడతాడు. మన జీవితాలు అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షిస్తాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేనికి నేను కొద్దిగా చరిత్రలోకి వెళ్తాను. ఇశ్రాయేలు చరిత్రని కొద్దిగా మీ ముందుస్తాను. ఎందుకని దేవుడు ఇలాగా మన కోసం రాయించాడు, ఈ మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనే దానికి కొద్దిగా చరిత్రలోకి వెళ్తా. రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. రోమా 10:5.
రోమా 10:5. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, ధర్మశాస్త్ర మూలమగు నీతిని, ధర్మశాస్త్రాన్ని కాదు, ధర్మశాస్త్ర మూలమగు నీతి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మనం ఆలోచించబోతా ఉన్నాం. దాని నీతిని అనుసరించాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో ఇప్పుడు మనం చెప్పుకోబోతా ఉన్నాం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చే ముందు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి మోషే వెళ్లే ముందు ఆ పెద్దలందరితో ఇశ్రాయేల్తో ఏం చెప్తాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, 3 దినాల టైం ఇస్తున్నాను, 3 దినాల టైంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని కొండ దగ్గరకు రండి, నేను కొండెక్కుతాను, దేవుడు నన్ను రమ్మన్నాడు అని చెప్తాడు. అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకుండా ఎవడు కూడా కొండను సమీపించకూడదని వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఆ చొప్పున ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ తమను తాము పరిశుద్ధపరచుకుంటారు, కొండ సమీపానికి వస్తారు. అప్పుడు మోషే పర్వతం ఎక్కుతాడు. అక్కడ మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ధర్మశాస్త్రం యొక్క నీతి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పాలి అని దేవుడు ఇష్టపడ్డాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు అంటే దగ్గర 430 సంవత్సరాల వరకు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. సో ఈ 430 సంవత్సరాల్లో వాళ్ళు ఐగుప్తు యొక్క ఆచారాల్ని, ఐగుప్తు యొక్క పద్ధతుల్ని, ఐగుప్తు యొక్క భక్తి కార్యక్రమాలని, ఐగుప్తు యొక్క ఆచార వ్యవహారాదుల్ని, ఐగుప్తు యొక్క లోక మర్యాదల్ని దగ్గరుండి చూశారు. వాటిని వీళ్ళు చేయటం నేర్చుకున్నారు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటే అవే అబ్బుతాయి, కానీ ఇంకేం అబ్బుతాయి వాళ్ళకి? సో అవన్నీ వాళ్ళకి వంట పట్టేసినాయి. ఇలా వంట పట్టినటువంటి ప్రజల్ని దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటించి కనాను అనేటువంటి దాన్ని స్వాస్థ్యంగా వాళ్ళకి ఇవ్వబోయే ముందు ఆ మోషేతో ఆ పర్వతం దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తూ, ఆ ధర్మశాస్త్ర నీతి విధుల్ని మీరు ఆచరించండి, ఇక నుంచి మీరు ఐగుప్తు యొక్క లోక పద్ధతుల్ని, లోక మర్యాదల్ని, లోక ఆచారాల్ని, వాళ్ళు వ్యవహరించినటువంటి జీవన విధానాన్ని మీరు ఇంకా పక్కన పెట్టండి, వాటిని వదిలేయండి. వాటికి వేరై నేనిచ్చే ధర్మశాస్త్ర నీతి ప్రకారం నా ఆజ్ఞల చొప్పున మీరు బ్రతకండి. ఐగుప్తు ఆలోచన విధానం మంచిది కాదు, నా ఆలోచన చొప్పున మీరు జీవిస్తే మీరు బతుకుతారు అని చెప్పాడు. దాన్నే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఎత్తి రాశాడు. అదే మాటని ఏమనంటే, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు ప్రతివాడు దాని వలననే బ్రతుకును అని రాశాడు. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఐగుప్తు ఆలోచన విధానం నుంచి, ప్రవర్తన నియమావళి నుంచి, వాళ్ళ మనుషుల పద్ధతుల నుంచి, ఆచారాల నుంచి బయటికి రావాలి. ఎందుకు రావాలి బయటికి అని అంటే, ఐగుప్తు ఆలోచన విధానం ఎలాంటిదంటే, దేవుడు లేకుండా, దేవునితో ప్రమేయం లేకుండా సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, సౌకర్యాలు అనుభవించాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇది ఐగుప్తు ఆలోచన విధానం. అర్థమవుతుందా మీకు? విశ్వాసమై ఉండి ఇప్పటికి కూడా నీ ఆలోచన అదైతే నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. మీరు విశ్వాసమై ఉండి ఇప్పటికి కూడా నీ ఆలోచన ఎలా సుఖపడాలి, ఎలా నా ఇష్టాలు కోరికలు తీర్చుకోవాలి, ఎలా శరీరాన్ని సుఖంగా పెట్టుకోవాలి, ఎలాగా నన్ను నా పేరు ప్రఖ్యాతుల కోసం, నా సంపాదన కోసం నేను బతకాలి అని కనుక నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు ఇంకెక్కడ ఉన్నట్టు? విశ్వాసమే, కానీ ఎక్కడ ఉన్నట్టు? ఐగుప్తు ఆలోచనలో ఉన్నట్టు. దీని నుంచి బయటికి తేవడానికి దేవుడు తన నీతి నియమాల్ని ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాంట్లో ఉన్నాయి చదవండి. యాజకుల్ని ఏర్పాటు చేశాడు. ఈ యాజకుల పని ఏంటంటే, నిరంతరం అంటే నిత్యం ప్రతిరోజు ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు,
దేవుని ఉద్దేశం ఏంది, దేవుని ఆలోచన ఏంది, దేవుని ప్రణాళిక ఏంది, ఇది చెప్పాలి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి. వాళ్ళేంది విని, అరే దేవుడు ఇలానా, దేవుడి ఆలోచన ఇదా, అయితే మనం ఇప్పుడు దాకా ఈ ఆలోచనలో ఉన్నాం అని ఆ లోక ఆలోచనల్ని, లోక పద్ధతుల్ని, లోక ఆచారాలని, ఆ మనుషుల పద్ధతులను విడిచిపెట్టి ఆ దేవుని నీతి నియమాలను ఏం చేయాలా, పాటించాలి. ఇదండి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వడంలో దేవుని ఉద్దేశం. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, నా ఇష్టం చొప్పున, నా ఆలోచన చొప్పున నేను జీవిస్తే తప్పకుండా నేను ఐగుప్తు మార్గంలో వెళ్తాను. దేవుని వాక్యం చొప్పున, దేవుని ఇష్టం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున నేను నడిస్తే తప్పకుండా నేను ధర్మశాస్త్ర మూలమగు నీతిని ఏం చేస్తాను, నేను నెరవేరుస్తాను. ఇది బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు వద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏం చెప్పుకున్నాం, 5 మాటలు చెప్పుకున్నాం కదా. మొట్టమొదటిది చెప్పాలి, మొట్టమొదటిది సమాధానమును. ఇది ఎక్కడుండదు, బంధాలు ఉంటాయి లోకంలో, ఏముండదు, కొద్దిగా తేడా వచ్చిందో భర్తను కూడా భార్యను కూడా ఏమంటారు చెప్పండి, ఏమంటారు, పోవే అంటాడు ఆయన, ఏంటో పోరా అంటదాము. ఎప్పుడు సరిగ్గా లేకపోతే, అన్నీ సరిగ్గా లేకపోతే ఈమెనుకున్నట్టుగా ఆయన ఉండాలా, ఆయన అనుకున్నట్టుగా ఈమె ఉండాలా, అలానే పిల్లలు అనుకున్నట్టుగా తల్లిదండ్రులు ఇవ్వాలా, తల్లిదండ్రులు అనుకున్నట్టుగా పిల్లలు ఉండాలి. ఆ తేడాలు వచ్చినాయి అనుకో, సరిగ్గా ఉండలేదనుకో, ఏముండదు, సమాధానం అనుబంధం ఉండదు. కానీ ఎన్నున్నా ధర్మశాస్త్ర మూలమగు నీతిని అనుసరించే నీలో నాలో ఏముండాలి అంటే సమాధానమను బంధం. దీన్ని పోగొట్టుకోడు, ప్రాణమైనా పోగొట్టుకోవచ్చు, కానీ సమాధానాన్ని విశ్వాసి కుటుంబంలో, సంఘంలో చెప్పండి, పోగొట్టుకోకూడదు. అది ధర్మశాస్త్ర మూలమగు నీతి. రెండోది, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నందు శ్రద్ధ ఉండాలి. ఎవరి మీద పోట్లాడు పెట్టుకుందామా, ఎవళ్ళో తప్పుడు వెతుకుదామా, ఎక్కడ ఎవడు దొరుకుతాడా, అది విశ్వాసి లక్షణం కాదు, అది లోక లక్షణం. కుటుంబంలో సమాధాన బంధాన్ని కాపాడుకోవడంలో, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ఇద్దరికి తెల్లారి లెగిస్తే, కళ్ళు తెరిస్తే ఏ శ్రద్ధతో లెగవాలంటే, నా భార్య నేను ఒక్కటే, నా భార్య నేను, నా దేవుడు ఒక్కటే, మేము ముగ్గురం ఒకటే. మీ ముగ్గురు ఎవరంటే దేవుడు, నీవు, నీ భార్య, నీ కుటుంబం, మీరంతా ఒక్కటి. ఆ ఒక్కటిని కాపాడుకోవడంలో, ఆ ఐక్యతని, ఆ ఏకత్వాన్ని కాపాడుకోవడంలో రోజంతా శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే ఏమవుద్ది, ఏదో ఒక చిన్న మాట, ఏదో ఒక చిన్న పని, వంట చేస్తా ఏదన్నా గాజు గ్లాసు టీ తీసుకొస్తా పడేసింది అనుకోండి, ఈయన ఎలా స్పందించాలా, పట్టుకోవటం కూడా రాదా, ఇంకంతటితో ఆపడు. మీ అమ్మ నాన్న అది కూడా నేర్పించలేదా, అంతటితో ఆపడు. ఇంకేమో లోపల సిమ్లో ఉన్న స్టవ్ ఏమవుద్ది, హైలోకి వచ్చింది. అవునా, ఏంది నన్ను అనేవాడు అనక మళ్ళీ మా అమ్మ మా నాన్న అంటాడు, ఇంకా ఆమె మొదలెట్టిందంటే ఇంకా ఆమె ఆపదిక. ఇంకేమవుతుంది, పైకప్పు పొగుళ్ళు ఎత్తా ఉంటుంది, చిట్లు పోతూ ఉంటుంది, పైనుంచి రాలుతూ ఉంటాయి కిందగా వీళ్ళ దెబ్బకి. అలా పోరాటాలు చేసేది లోకం, కానీ క్రీస్తు కుటుంబంలో అలా ఉండడానికి వీల్లేదు. సమాధానం బంధం, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలా, సహించుకోవాలి. ఏదన్నా జారిపడింది పర్లేదులే, కొన్నిసార్లు జారుతాయి, దాని గురించి ఏం బాధపడబాకు అనాల. ఆయన ఏదన్నా చెప్పింది మర్చిపోయి వచ్చాడు, సహజంగా మగవాళ్ళు మర్చిపోయి వచ్చాడు, ఏం పర్లేదులేండి, ఈసారి తెచ్చుకోవచ్చు, నువ్వు క్షేమంగా వచ్చావు చాలు. అట్లా ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో సహించుకుంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. శ్రద్ధ ఉండాల్సింది, చాలామందికి డబ్బు మీద ఉన్న శ్రద్ధ, ఒంటి మీద బట్టలు వేసుకునేటువంటి ఉన్నంత శ్రద్ధ, అలంకరించుకోవడంలో ఉన్న శ్రద్ధ, ఇంకా రకరకాల వాటి మీద ఉన్న శ్రద్ధ కుటుంబాన్ని క్రీస్తు వాక్య సత్యంలో కాపాడుకోవడంలో, ఐక్యతని కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండదు చాలామందికి. ఇది కరెక్ట్ కాదు. అది ఐగుప్తు ఆలోచన.
బైబిల్లో దేవుడు మొదటి అధ్యాయంలో సృష్టిని సృజిస్తా అన్నాడు, మంచిది అన్నాడు. వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగును చీకటిని వేర్పరిచాడు. పగలు రాత్రి అయింది, మంచిది అని చూశాడు. ఇలా మనం చూస్తాం, ప్రతిదీ కూడా మంచిది 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 అని దేవుడు సృష్టిని చేయడం చూస్తాం. అంటే దాని అర్థం ఏంది అంటే, సృష్టి అయింది, ప్రణాళిక అయింది, ఆలోచన అయింది, ఉద్దేశం అయింది, అది ప్రతిదీ కూడా మంచిది. ఇక్కడ మనకేమర్థం కావాలంటే, దేవుని ఆలోచన మంచిది, దేవుని ప్రణాళిక మంచిది, దేవుని ఉద్దేశాలు మంచివి. ఎవరి పట్ల? మన పట్ల. మన పట్ల మంచి అయ్యి, మంచి అయ్యి. మరి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన ఆశలు, మన కోరికలు కాదు, మంచివి కాదు. చాలాసార్లు మనకే హాని చేస్తాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మన ఆలోచనలు, మన అనుభవాలు, మన సామర్థ్యాలు, మన జ్ఞానం, లోకంలో మనం నేర్చుకున్నటువంటి రకరకాల జ్ఞానం, వాళ్ళ అనుభవాలు, లోకస్తుల అనుభవాలు, అవి మంచి కాదు, అవి చెడ్డయి. దేవుని ఆలోచన మాత్రమే మంచిది అని చెప్పడానికే ఆదికాండం ప్రారంభంలోనే దేవుడు మంచిది 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 అని రాశాడు. అంటే నీ పట్ల, నా పట్ల దేవుడు చేసే ప్రతిదీ కూడా మంచిది మంచిది. ఆ మంచి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి నిన్ను నన్ను అనాది కాలంలోనే తన కృప చేత రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. అయితే ఇలా పిలుచుకుంటే ఎవరిని పిలుచుకున్నాడు? ఇశ్రాయేలుని పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు? ఇశ్రాయేలుని పిలుచుకున్నాడు. పిలుచుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఐగుప్తులో దేవుడు మా పక్షాన ఉన్నాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఫరోగాడు వణిగిపోయాడు. వాడు వణిగిపోయి దండం పెట్టి, అయ్యా మీ దేవుడిని మీరు సేవించడానికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ బంగారం, వెండి, దుస్తులు, ఇంకా పశువులు అన్నీ మాకు ఇచ్చి మమ్మల్ని సాదరంగా సాగనంపాడు. అట్లా వణికించాడు మా దేవుడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే మా ముందు సముద్రాన్ని ఆరిన్ని అలగా చేశాడు. దేవుడు మా పక్షం. అలానే మేము సముద్రం మీదుగా దాటిన తర్వాత నడుస్తూ వస్తుంటే మారా నీళ్ళు వచ్చినప్పుడు మా కోసం మా దేవుడు మధురంగా చేశాడు. అలానే మాకంటే మించిన బలం కలిగినటువంటి రాజుల్ని మా చేతుల్లో ఓడిపోయేలా చేశాడు. వాళ్ళ 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 రాజ్యాల్ని మా చేతులకి దేవుడు అప్పగించాడు. పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశాన్ని మాకిచ్చాడు. మా దేవుడు మా పక్షం అనుకున్నారు. ఇక మాకు ఎదురు లేదు అనుకున్నారు. మాకు ఎదురు లేదు అనుకున్నారు. దేవుడు ఇవన్నీ ఎందుకు చేశాడు అని ఆలోచించాల. మాకు ఎదురు లేదు, ఇక మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం అనుకున్నారు. అనుకొని దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నారు. ఐగుప్తు చొప్పున, తమ ఇష్టం చొప్పున, తమ ఆలోచన చొప్పున, తమ ఆశలో కోరికల చొప్పున విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. అన్య దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎలా పండగలు చేసుకుంటారో వీళ్ళు అలా పండగలు చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎలా తినటానికి ఆత్రపడతారో వీళ్ళు అలా తినటానికి ఆత్రపడ్డారు. అలానే వాళ్ళు ఇతరులని ఎలా మోసం చేస్తారో వీళ్ళు తోటి సహోదరులైన ఇశ్రాయేలుని మోసం చేయటం మొదలుపెట్టారు. బీదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళని తాకట్టు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ పొలాలు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇలా దేవుడు చెప్పిన ప్రతి గీత దాటారు. అపవిత్రతలో, అబద్ధంలో, అక్రమంలో వీళ్ళు నిష్ణాతులైపోయారు. అదేమంటే మాకు దేవుడు ఉన్నాడు అంటారు. ఇక్కడ దేవాలయంలో ఆరాధన చేస్తారు, బయటికి వెళ్ళి అబద్ధాలు చెబుతారు. ఇక్కడ మందిరంలో ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, బయటికి వెళ్ళి పేదవాడి వస్త్రాన్ని తాకట్టు పెట్టుకుంటారు. వాడి మీద కనికరం చూపించరు. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తారు, దేవునికి 10వ వంతు చెల్లిస్తారు. ఎక్కడ? దేవాలయంలో. బయటికి వెళ్ళి పరుల సొమ్ము ఆశిస్తారు, పరాయి వాడిది ఆక్రమించుకుంటారు, వ్యభిచారం చేస్తారు. ఇలా చేస్తే ఒక పక్క భక్తి చేస్తున్నారు, ఇంకో పక్క ఏం చేస్తున్నారు? ఐగుప్తు ఏం చేశారో అలా చేస్తున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క చర్చికి వెళ్తారు, వస్తా వస్తా తాగి వస్తారు ఇంటికి. అలాంటి వాళ్ళు ఉన్నారు భక్తులు. చర్చికి రావడం, వెళ్తా వెళ్తా తాగి వెళ్ళడం. మన చర్చి గురించి చెప్పట్లా, మీరు మళ్ళీ సీరియస్గా చూడబాకు. మన చర్చిలో ఎవరున్నారు చూపించండి, వాడి సంగతి చూస్తా అన్నాడు, చూస్తున్నారు మీరు. సహజంగా సంఘాల్లో జరుగుతుంది చెబుతున్నా. అట్లానే ఇక్కడ ఫుల్ ఫిట్ మీద పెట్టి బోధ చేస్తారు,
పక్కకెళ్ళి తోటి సహోదరుని తంతారు. ఉన్నారా లేదా? లేరా? ఉన్నారు. తోటి సహోదరుని తంతున్నారు, కక్ష పెంచుకుంటున్నారు, కుట్రలు చేస్తున్నారు, డౌన్ డౌన్ అని చెప్తున్నారు. ఎక్కడ? ఇక్కడ ఫుల్ పీట్ మీద ఉండి మళ్ళీ ఆడకపోయి. దీన్ని భక్తి అంటాడు దేవుడు? ఐగుప్తు అంటాడా? భక్తి అంటాడా? ఐగుప్తు అంటాడా? చెప్పాలి మీరు. చాలామంది మందిరంలో సత్యమైన వాక్యాన్ని వింటారు, ఇంటికెళ్ళి లేదా పనిచేసే స్థలంలో అబద్ధాలు ఆడతారు. చాలా ఈజీగా అబద్ధాలు చెప్తారు. దేవుడు ఏమంటాడంటే వేషధారి అంటాడు. నా సత్యాన్ని నువ్వు నేర్చుకొని ఇంటికెళ్ళి అబద్ధం ఆడతావా లేదా ఆఫీసులో అబద్ధం ఆడతావా? అనండి దేవుడు. చెప్పండి, అంటాడా లేదా? సత్యం దేనికి? అలా అనుసరించడానికి. ఇలా అనుకొని వీళ్ళు దేవుడు మా పక్షమే అనుకొని దేవుడు ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలే తప్పని ప్రవక్తలు తన్నారు, ప్రవక్తలు తిట్టారు, కొట్టారు, చంపారు. చివరికి తన ప్రియ కుమారుని పంపిస్తే ఆయన ఏం చేశారు? సిలువ వేసి ఇంక మాకు అడ్డం వచ్చినోడు ఎవడు నేను ఎట్నే చేస్తామన్నారు. ఎవరు? భక్తులే, పదవంతు ఇచ్చేవాళ్లే, ప్రార్థనలు చేసేవాళ్లే, ఉపవాసాలు ఉండేవాళ్లే, వారం అంతా మందిరానికి వచ్చేవాళ్ళు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు యేసుని సిలువేసి ఇంకెవడైనా మా జోలికి వస్తే మాకు గనక నీతి విషయాలు మాకు బోధిస్తే సిలువేస్తాం, జాగ్రత్త అన్నారు. ఏం చేశాడు దేవుడు అంటే ఇంక వీళ్ళు ఇట్లా లాభం లేదు అని చెప్పి రోమియోలను పంపించాడు. నీరో ఏం చేశాడు అంటే రాతి మీద రాతి నిలవకుండా, అంటే ఆ గొప్ప కట్టడం దేవాలయం వాళ్ళది, చాలా గొప్పగా చెప్పుకుంటారు యూదులు ఇప్పటికి కూడా. రాయి మీద రాయి లేకుండా మొత్తం కూలదోశారు. పసిపిల్లలను పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఆ తలల్ని ఆ దేవాలయపు రాళ్లకేసి పగలగొట్టారు. గర్భిణీల కలుపులు చీల్చారు. యూదుల రక్తం ఎలా బారిందంటే కాలువల్లాగా బారిందని జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు చరిత్రలో రాశాడు. ఆనాటి యెరూషలేము వీధుల్లో నీళ్లు కాదంట పారింది, రక్తం యూదుల రక్తం బారిందంట. కొన్ని లక్షల మంది యూదుల రక్తం యెరూషలేము వీధుల్లో పారింది. అంత ఘోరమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటే దేవుడు మా పక్షం అనే భ్రమలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా ఐగుప్తు విధానంలో జీవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నామా? దేవుని ఆలోచన చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను బతుకుతున్నాను అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? ఉండాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. అందుకోసమే మనం బతకాలి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఎప్పుడైతే దేవుడు బబులోను వాళ్ళ చేతికి అప్పగిచ్చాడో, అంటే మొదట ఇశ్రాయేల్నేమో అషూరు వాళ్ళ చేతికి అప్పగిచ్చాడు, ఆ తర్వాత యూదులనేమో బబులోను వాళ్ళ చేతికి అప్పగిచ్చాడు. వాళ్ళు భయంకరమైన హింస చేశారు, చెరగా తీసుకుపోయారు. అప్పుడు చెరలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఇలా ఆలోచించారు. ఏమనంటే దేవుడే కదరా మన పితరుడైనటువంటి అబ్రహామును పిలిచింది, ఈ దేవుడే కదరా ఐగుప్తు బానిసత్వం నుంచి మనల్ని విడిపించింది, ఈ దేవుడే కదరా ఎర్ర సముద్రంలో ఆరుణ్యాలన మనల్ని నడిపించింది, ఈ దేవుడే కదరా మనం బండ నుంచి నీళ్లు మనల్ని వెంబడించేలా చేసింది, ఈ దేవుడే కదరా పగలు ఆకాశంలో మేఘస్తంభాన్ని, రాత్రి ఆకాశంలో అగ్నిస్తంభాన్ని మనకుంచి మనకి వెట్టకలగజేసింది, ఈ దేవుడే కదరా మన్నా ఇచ్చి మనల్ని పోషించింది, ఈ దేవుడే కదరా శత్రు రాజ్యాల చేతి నుంచి మనల్ని తప్పించి వాళ్ళ మీద విజయం ఇచ్చింది. ఇంత గొప్ప దేవుడిని మనం పెట్టుకొని కనాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో కట్టని ఇళ్ళు, నాటని చెట్లు, వాటి ఫలాలు తినటానికి మనకి భాగ్యం ఇచ్చింది ఈ దేవుడే కదా. ఈ దేవునికి ఇంత వ్యతిరేకంగా ఎలా జీవించామని పశ్చాత్తాపంతో తమ హృదయాల్ని చించుకొని దేవుని దగ్గర ప్రలాపించినప్పుడు కొరేషు అనేటువంటి రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఏమన్నాడంటే, ఎవడైనా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని సేవించాలి అనుకుంటే ఆ దేవునికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ దేశానికి వెళ్ళి యెరూషలేము గోడలను కట్టుకొని వాళ్ళ దేవాలయాన్ని నిర్మించుకొని దేవుణ్ణి అక్కడ ఆరాధించడానికి వెళ్ళిపోవచ్చు అని ఒక ఆజ్ఞ కొరేషు ద్వారా దేవుడు జారీ చేయించాడు. ఇలాగా ఈ పరిస్థితి అంతా నెహెమ్యా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు నేను ముగిస్తాను. ఇంకా దేవుడు
వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు అనేది ఇశ్రాయేలులో అనేకులు అర్థం చేసుకోక శిక్షకు పాత్రులయ్యారు. ప్రపంచం అంతా చెల్లాచెదురైపోయారు. ఈనాటికి కూడా అర్థం చేసుకోక చుట్టుపక్కల ఉన్న దేశాలతో శత్రుత్వం పెట్టుకొని నిత్యం యుద్ధంలోనే కొనసాగుతూ ఉన్నారు ఇశ్రాయేల్. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇశ్రాయేల్కి పాలిస్తాన్కి మధ్య, ఆ పాలిస్తాన్లోకేనేమో తీవ్రవాదులు, భయంకరమైన ఉగ్రవాదులు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. నిత్యం యుద్ధం జరుగుతూ ఉంది. ఎంత భయంకరం! ప్రశాంతత, శాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు ఈనాటికి కూడా. కారణం, ఇప్పటికీ నిజదేవుణ్ణి అంగీకరించని ప్రజలుగా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడక్కడ ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఇంకా అంగీకరించక ఆ యుద్ధ పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. అయితే మన దగ్గరకు వద్దాం. మన జీవితంలో మన ప్రతి అవసరం దేవుడే తీర్చాలి. ఎవరైనా నా అవసరాలు నేనే తీర్చుకోగలుగుతున్నా అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే మీకు వందనాలు. మీకు దేవుడు అక్కర్లా, మీకు సంఘం కూడా అక్కర్లా. నిజం, దేవుడే అన్నాడు, నీతిమంతుడికి నేను అవసరం లేదని. అది నా అవసరాలు నేను తీర్చుకోగలిగితే నాకు దేవుడు అవసరం లేదు. నా ప్రతి అవసరత తీర్చే దేవుడు అంటే దేవుడే. అలాంటి వాళ్ళకే దేవుడు అవసరం. నా అవసరం ప్రతిదీ దేవుడే తీర్చాలి. మన ఆశలు, కోరికలు, ఇష్టాలు లోక విధానాల చొప్పున ఉండాలి. ఈ రెండు వేరు కదండి. నా ఆశలు, కోరికలు లోక విధానం చొప్పున ఉండాలి, కానీ నా ప్రతి అవసరం దేవుడే తీర్చాలి అంటే అది కుదరదు, అది పొసగదు. నేను దేవుని ఆలోచన చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి జీవిస్తాను. నా ప్రతి అవసరం దేవుడే తీర్చాలంటే అప్పుడు దేవుడు తీరుస్తాడు. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెద్ద సంస్థలు ఉన్నాయి, కంపెనీలు. ముఖ్యంగా బీటెక్ చదివిన వాళ్ళకి, ఇంకా పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళకి ఈ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని ఆఫర్లు ఇస్తాయి. ఏమనంటే, మీరు అద్దెకుంటే అద్దె మేమే ఇస్తాం, మీకు అనారోగ్యాలు వస్తే మేము ఒక కార్డు ఇస్తాం, ఆ కార్డుతో మీరు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. మీరు సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఎప్పుడన్నా ఎల్టీసీ పెట్టుకుంటే, అంటే ఏదన్నా ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం అని ఆఫర్లు ఇస్తారు వాళ్ళు. అయితే కొత్తలో ఉద్యోగంలో చేరావు, మొదటి నెలలోనే ఏదో టూర్ వెళ్ళావు, ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. సరే, హాస్పిటల్ ఖర్చు కూడా పెట్టుకుంది కంపెనీ. మరుసటి నెలలో మళ్ళీ టూర్ వెళ్ళావు, మళ్ళీ డబ్బులు ఇవ్వమన్నావు, మళ్ళీ హాస్పిటల్ ఖర్చు అవుతుంది అన్నావు. అట్లా నువ్వు 2-3 నెలలు చేయి చూద్దాం, ఏమంటుంది కంపెనీ ఏమంటుంది? 10 నెలలు పోయి 10 నెలలు హాస్పిటల్లో చేయి, 10 నెలలో ఇంటి అద్దె, 10 నెలలో నేను ఇలా ఇస్తాను అనుకుంటున్నావా? నువ్వు కంపెనీ చెప్పినట్టుగా ఆ నామ్స్ ప్రకారంగా నువ్వు పనిచేస్తే నీకు ఉచితంగా కొన్ని ఏం చేస్తాం, మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే నీ సేవల ఆధారంగా, అంటే నిన్ను మేము తీసుకోవడంలో మాకు ఆలోచన ఉంది, మాకు ప్రణాళిక ఉంది, మా ఉద్దేశం ఉంది. మా ఉద్దేశం, మా ఆలోచన, మా ప్రణాళిక చొప్పున నువ్వు పనిచేస్తే మేము సాటిస్ఫై అయితే దాన్ని బట్టి ఏం చేస్తాం, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి నీ ఇంటి అద్దె కానీ, నీ ఆరోగ్య విషయం కానీ, నీ టూర్లు కానీ, వీటికి సంబంధించిన ఏదైనా సరే మేము పెట్టుకుంటాం అంటారు. అవునా కాదా? కానీ విశ్వాసులు చాలామంది ఎలా ఉన్నారంటే, దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కటే కావాలి, కానీ మనం మాత్రం ఆయన ఆలోచన చొప్పున జీవించం, ఆయన ప్రణాళిక నెరవేర్చం, ఆయన ఉద్దేశం చొప్పున బతకం. అంటే ఏముండదు, సమాధానమను. ఆయన చెప్పింది ఏంటంటే, నీ ఇంట్లో నువ్వు వెళ్ళే సంఘంలో ఏముండాలా? కొద్దిగా పెద్దగా చెప్పండి, నేను ముగిస్తాను. ఉందా? అక్కడ క్రీస్తు శరీరం, రక్తం మన కోసం సిద్ధంగా ఉంది, సాదృశ్యంగా. లెక్కప్ప చెప్పాలి, సరి చేసుకొని చెయ్యేద్దాం. సమాధాన బంధువు లేకపోతే ఉండేటట్టుగా తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక నుంచి ఆ బంధంలో సమాధానానికే నేను ప్రాముఖ్యతనిస్తాను, ఇంపార్టెన్స్ ఇస్తాను, దానికోసమే జీవిస్తాను అని తీర్మానం చేసుకో. రెండోది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనిటందు ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే సాతానుగాడు ఇంకో ఇంట్రెస్ట్ పెడతాడు, వాడు ఆసక్తి పెడతాడు, దాంతో కుటుంబం, సంఘం చల్లాచెదురు చేస్తాడు. ఈ చివరి దినాల్లో అనేక సంఘాలు అలా అయిపోతున్నాయి. జాగ్రత్త. మూడోది,
ప్రేమతో ఒకరినొకడు. ఇప్పుడు ఇంటికి పోగానే ఉంటుంది కొంతమందికి, ఊరికి చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఇంటికి వెళ్ళగానే ఎదురవుద్ది. అరే అన్న చెప్పాడురా బాబు, ఎదురైంది నాకు. నేను అనుకున్న చాలాసార్లు నాకు ఈ మెసేజ్ ఇక్కడ ఉంటుంది, ఎక్కడో టక్కని తగులుద్ది నాకు. ఆ చెప్పిన మెసేజ్కి కరెక్ట్గా ముందు నన్నే టెస్ట్ చేసేవి వస్తాయి నాకు. మెసేజ్ అప్పుడల్లా నా భయం ఇదే, ఏం చెప్తానో అది నేను ఎదుర్కొంటున్నాను ప్రతిసారి, దగ్గర ప్రతిసారి. ప్రేమతో సహించడం. సహించడం ఎట్టబడితట్టు కాదు, ప్రేమతో సహించాలి. నాలుగవది దీర్ఘశాంతంతో కూడిన వినయం. ఐదవది సాత్వికంతో నడవడం. ఇవన్నీ దేవుడు కోరుకుంటాం. అంటే ఇవే అని చెప్పట్లా, చాలా ఉన్నాయి. ఈరోజు దేవుడు మన దృష్టికి తీసుకొచ్చాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. డానీ